తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ సినిమాకి ది ఆర్ట్ ఫామ్ కంప్లీట్లీ. కాకపోతే దీనికి ఉన్న పవర్ ఏంటంటే ఈవెన్ ఇప్పుడున్న జెన్జీ కూడా ఇంట్లో అమ్మా నాన్న చెప్పిన మాటలని వాళ్ళు మంచి మంచి చెప్తా ఉంటారు, కానీ అవి వినరు. అదే ఒక స్టేజ్ ఎక్కి ఒక హీరో చెప్తుంటే దాన్ని స్టేటస్ల కింద రోజు పెట్టుకుంటారు, అది ఫాలో అవుతారు. సో ఆ పవర్ ఉంది సినిమా వాళ్ళకి కానీ సినిమాలకు కానీ. గవర్నమెంటే ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయన విజయ్ గారు సీఎం అయినాడు, పవర్ ఆఫ్ సినిమా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిన పవర్ ఉంది. అంతే కదా. ఒకప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ కోసం ఆధారపడ్డ సినిమా వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేసే తీసుకొచ్చారు. సింపుల్ లాజిక్. అంటే ఇప్పుడు ఇంత కదా ఎంజీఆర్ ఎన్టీఆర్ తర్వాత మన విజయ్ చూసినా కూడా, లేదా పవన్ కళ్యాణ్ గారు చూసినా, వీళ్ళందరూ కూడా సినిమాని ఒక పవర్ తెలుసుకున్నారు, దాన్ని ప్రజల కోసం వాడారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం బిల్డ్ చేసుకుని వాడలేదు వాళ్ళు. పవర్ మాకు వచ్చింది, దాని ప్రజలకు ఏం చేస్తాము అనే దానిలోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతను విజయ్ కానీ వీళ్ళంతా కూడా. విజయ్ గారు అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ మాధ్యమాన్ని కరెక్ట్గా వాడుకుంటున్నారు చాలామంది అని మీరు భావిస్తున్నారు. బికాస్ పెద్ద సినిమా వచ్చింది నిజంగా మీరు అన్నట్టు, ఆ రేంజ్లో ఉన్న హీరో అలాంటి సబ్జెక్ట్ ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అంతే కదా, ఒక సోషల్ కాజ్ ఉన్న సినిమా. కానీ ఏం చేస్తారంటే ఈ జాహ్నవి హీరోయిన్ ఇలా ఉంది అలా ఉంది చెప్తారు. అది ఒక్కటే అంశం కాదు కదా, మొత్తం మిగతా సినిమా కష్టం ఏమైనట్టు మరి అయింది. డైరెక్టర్ కష్టం ఎక్కడ పోయింది, హీరో కష్టం ఎక్కడ పోయింది. కష్టం అంటే ఉంది కదా, దాని గురించి మాట్లాడాలనుకుంటా. ఈవెన్ నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన కొంచెం బెండ్ అయిపోయారు. అంటే డైరెక్టర్ గారు కూడా అన్నిటికీ సమాధానం చెప్పలేక కొన్ని వాటికి ఏమన్నారంటే పరభాషా నటుల గురించి. నాకు నచ్చింది ఏంటంటే అతను సారీ చెప్పడం. సారీ చెప్పారా? అవసరమే లేదు. అతను హీరోయిన్ క్యారెక్టర్ని కన్సీవ్ చేశాడు. అది ఎక్స్పెరిమెంట్. జనానికి నచ్చిందని జనం మనకి నృత్యం రాస్తారా, లేకపోతే మనకి మెసేజ్ పెడతారా, ఎస్ఎంఎస్ చేస్తారా ఇలా చేయండి అని? అలా కాదు కదా. మనం అనుకుంది జనానికి పంపించాము, 90% నచ్చింది, 10% నచ్చలేదు. ఏం పోయింది దాంట్లో? సారీ అని చెప్పి వెనక్కి తీసుకుంటాను చెప్పాల్సిన అవసరమే లేదు. అంటే ఆయనతో నాకు పరిచయం లేదు, బట్ అలా అనిపిస్తుంది నాకు. అంత అవసరం లేదు. బుచ్చిబాబు గారు సారీ చెప్పడం మీకు నచ్చలేదు. ఈవెన్ అనంత్ శ్రీరామ్ గారు కూడా సేమ్ కమెంట్ చేశారు, నాకు నచ్చలేదు ఆయన సారీ చెప్పడం అని. ఎందుకు చెప్పాలి సారీ చెప్పడం? ఎందుకు? నువ్వు అనుకుని చేసింది కాదు కదా. ఇప్పుడు ప్రజలంతా వచ్చి అంతా కలిసి నువ్వు సర్వే చేసి వాళ్ళంతా నీకు ఈ కథ మీద ఓట్లు వేసి ఈ క్యారెక్టర్ వేస్తా కాదు కదా. నీ క్రియేటివ్ ఐడియాని ప్రజెంట్ చేసావు, 90% నచ్చింది, దట్ ఇస్ ఓకే. నచ్చని దానికి ఎందుకు టెన్షన్ పడతాం? అది మీ పర్సనల్గా అడుగుతున్నాను సార్. జాన్వీ కపూర్ క్యారెక్టర్ మరీ అంత బ్యాడ్గా ఉందా? మీకేమనిపించింది? అంటే దాన్ని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసేలా ఉందా? బికాస్ చాలామంది ఏమంటున్నారంటే చాలా హార్ష్గా ఉంది కదా, అమ్మాయి చాలా బోల్డ్గా ఉంది కదా, ఈవెన్ చున్నీ ఇలా తీయడం ప్రతిసారి, ఒకసారి సడన్గా ఆమె బాగా సెన్సిబుల్ అయిపోవడం, ఇలా క్వశ్చన్ చేస్తున్నారు. బట్ అది నిజమే కదా. ఇప్పుడు ఆమె అగ్రెసివ్గా ఏదో మూడ్లో చున్నీ తీయడం వేరు, ఎవరో వచ్చి నిజంగానే కట్ చేయడం అది చాలా సెన్సిబుల్ థింగే ఒక అమ్మాయి అక్కడ. కానీ చాలామంది దీన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు, ఏంటి ఆమె చాలా హార్ష్ కదా ఇక్కడే ఒకసారి సెన్సిబుల్ చేయడం, అండ్ ఎందుకు అంత అవసరం లేని బోల్డ్నెస్ అని చెప్పి కొంతమంది. మీకేమైనా అంత బ్యాడ్గా అనిపించిందా? టూ బ్యాడ్గా అనిపించలేదు. బ్యాడ్గా అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా, ఇంటర్నెట్ అన్ని ప్రపంచంలో ఏమి బోల్డ్గా చూపిస్తే ఏంటి కొమ్మ మునిగింది ఏముందంటే, అదే నచ్చుతుంది లేకపోతే లేదు. దాన్ని మనము ఒక అంశమే జడ్జ్ చేయడం అనేది కొంచెం కష్టమే, అది అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మొత్తం అంత కష్టపడి ఇల్లు కట్టాక అది కిటికీ సరిగ్గా లేదు, లేదా డిస్టర్బెన్స్ సరిగ్గా పెట్టలేదు అన్నట్టు ఉంటుంది. అంత కష్టం అంతా ఎక్కడ పోతుంది. నా ఉద్దేశం ఏంటంటే అది అంత పాయింట్అవుట్ చేయాల్సింది కాదేమో అనిపించింది నాకు. మరి ఆయన సారీ చెప్పడము, ఇదంతా ఒక ఇష్యూ చేయడము, దానికి మళ్ళీ జయా బచ్చన్ కూడా సమాధానం చెప్పింది. ఆమెమంది, ఎట్లాగా ఆర్టిస్ట్ని మీరు బ్లేమ్ చేస్తారు, అది కథ ఎట్లాగా రాస్తే డైరెక్ట్ ఎట్లా చెప్తే అలా చేయాలి కదా అని చెప్పింది ఆమె. సో ఎందుకు బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉంది? అది ఒక కళారూపం, అది ఈ ఆర్ట్ ఫామ్. నచ్చిందా ఓకే, నచ్చలేదు అది వదిలేసి మిగతాది ఎంజాయ్ చేయాలి. మనకు భోజనం పెట్టాను, మొత్తం అంతా భోజనాల్లో అన్నీ బాగున్నాయి, నీకు కాకరకాయ కర్రీ నచ్చలేదు, అసలు మొత్తం విస్తృతి తోసేయక్కర్లేక అది పక్కన పెట్టేసి అయిపోతుంది, సింపుల్. అండ్ వన్ మోర్ థింగ్, అనంత్ శ్రీరామ్ గారిని అందరూ చాలామంది క్వశ్చన్ చేశారు, ఆ పాట ఏంటి అసలు, వారానికి 1000 నాకు వస్తుందా ఏంటి ఆ పాట అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేశారు. మనకి ఐటమ్ సాంగ్స్ ఏం కొత్త కాదు. పూరి జగన్నాథ్ గారి సినిమాలు, రాజమౌళి గారి సినిమాలు, సుకుమారి గారి సినిమాలు, అంటే అమలాపురం. ఈ ప్రశ్న నేను సమయం ఎందుకు చెప్పలేనంటే ఐటమ్ సాంగ్ నా సినిమాలో లేవు యాక్చువల్లీ. మీకు ఎప్పుడు అందుకే నేను మిమ్మల్ని అడిగాను సార్. నాకు తెలియదు ఎలా ఉంటాయి. ఇప్పటికింకా నా వయసు నిండా 16 ఎంజాయ్ చేస్తాను చూసి. అంతకుమించి అనంత్ శ్రీరామ్ గారి సాహిత్యం ఇప్పుడు అసలే ఐటమ్ సాంగ్, అది దానిలో సాహిత్య విలువలు ఎక్కడ ఉంటాయండి? ఏదో కొంత దాయి వారానికి కొంచెం అలాంటిదే ఉంటుంది కదా. అంతకుమించి
సాహిత్యంలో రాసే ఒక ఉన్నారు, ఆయన రాశారు. ఎవరు రాశారు? సిరివెన్నెల గారు రాశారు. ముసుగు వేయ ఒక మనసు మీద అని, అదే ఐటమ్ సాంగే. అందరూ అలా రాయాలని ఎక్స్పెక్ట్ చేయలేం. అందరికీ అంత ప్రతిభ ఉంటుంది, లేకపోతే అంత అవకాశం ఉంటుంది అనుకోలేను. అందుకని అన్నసీనమ్మ గారి గురించి మనం ఏం చేస్తాము, మంచి రైటర్ ఆయన అంతే. ఐటమ్ సాంగ్ గురించి కూడా సాహిత్య విశ్లేషణ చేయడం అనేది అంటే నాకు అంత విద్య లేదు, అంటే అంత ప్రతిభ లేదు. ప్రతిభ లేదంటూనే గట్టిగా వేశారు అనిపించింది. ముసుగు వేగు మనసు మీద వారికి అర్థమైంది నాకు. కానీ మిగతాది వారానికి దాయి ఆ సేవింగ్స్ పాట అనుకున్నాను ఫస్ట్. దాచుకుంటే ఉపయోగపడుతుంది కదా అని అనుకున్నాను. నాకు తెలియదు, ఎవరు సరదాగా చెప్పారు. ఇదండి యాక్చువల్గా ఈ అనేక సినిమాల మీద అన్ని కామెంట్ మనం చేయలేమండి. నా పని అది కాదు. సినిమా ఎంజాయ్ చేస్తాను. ఆ సినిమాలో వాళ్ళు ఏడుస్తే నేను కూడా ఏడుస్తాను. నాలో ఇంకా ఏడ్చే తత్వం ఉంది, వేరే వాళ్ళ మీద ఏడ్చే తత్వం లేదు. సినిమా చూసి ఏడుస్తే తప్పితే సినిమా తీసాల నుంచి ఏడవం నేను. అందుకని ఐఎమ్ హ్యాపీ ఇప్పుడు, నా ఉద్దేశం అది. సో మీరు మంచి ప్రశ్నలు అడిగారు, మంచి ఉత్సాహంగా ఉన్నారు, ప్రశ్నలు అడిగారు.